తెలంగాణ మహిళలందరికీ నమస్కారం. ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు మహిళలందరికీ ఉచిత ప్రయాణం అనే ఒక పథకం తీసుకొచ్చింది. అయితే చాలామంది మహిళలు ఇది బాగుంది, మాకు నచ్చిందని అంటున్నారు. కాకపోతే అంటే కొంతమంది మహిళలు ఏమంటున్నారంటే ఈ పథకం మాకు అవసరం లేదు, మా ఛార్జీలకు మేము పెట్టుకొని ప్రయాణించగలం, అంత ఆర్థిక స్తోమత మాకు ఉంది, ఈ పథకం అనవసరమైంది, అనవసరంగా ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోతుంది, గవర్నమెంట్కి చాలా నష్టం చేకూరుతుంది అని చాలా గొప్పగా మాట్లాడారు. ఇది ఆహ్వానించదగ్గ విషయాలు. మంచి అనిపించింది, ఎందుకంటే గవర్నమెంట్ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారని మంచి అనిపించింది. ఇదే మార్పు అనేది అందరు మహిళల్లో లేకుంటే అందరు తెలంగాణ ప్రజల్లో వస్తున్నట్టే చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విషయం ఒకటి పక్కన పెడితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. ఎవరైతే ఉచిత పథకం మాకు అవసరం లేదో అనుకుంటున్నారో వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైతే ఆర్థిక స్తోమత మాకు ఉంది, మేము ఉచిత పథకంకి మాకు అవసరం లేదు, మేము డబ్బులు ఇచ్చి ప్రయాణించగలం అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బస్సు ఎక్కినప్పుడు డైరెక్ట్ కండక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు కూడా ఒక టికెట్ ఇవ్వండి, మాకు ఉచిత ప్రయాణం అవసరం లేదు, మేము డబ్బులు పే చేస్తాము, మేము నాకు టికెట్ ఇవ్వండి అంటే ఇస్తాడు. ఆ ఫెసిలిటీ కండక్టర్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే తెలంగాణ మహిళలు కారో వాళ్ళకి టికెట్ ఇస్తాడు కండక్టర్, ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా టికెట్ ఇస్తాడు కండక్టర్. సేమ్ అదేవిధంగా మీరు ఎవరైతే ఈ పథకం మాకు వద్దనుకుంటున్నారో వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు నాకు కూడా టికెట్ ఇవ్వండి అని డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కోండి. మిమ్మల్ని ఎవరు వద్దు ఆపరు. ఓకేనా? అంతేగాని మీరు వచ్చిన ఛానల్ ముందలకు మైక్ పెట్టిన మాత్రాన మేము తెలంగాణ ఉద్ధరించడానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తామన్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఆ మాటలు తగ్గించేసి మీరు ఈ పని చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుంటుంటే ఎవ్వరు మిమ్మల్ని ఆపరు. అది మొదటి పాయింట్. ఓకేనా? అది ఎవరైనా సరే కానీ ఇంకా ఆదర్శ మహిళలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, మిమ్మల్ని చాలా మంచిగా గౌరవిస్తారు, మీకు చాలా గొప్ప పేరు వస్తుంది. ఓకేనా? పర్ సపోజ్ 50 సీట్లు ఉన్న బస్సులలో 100 మంది ఫ్రీగా ఎక్కుతున్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే సీట్లు 50 మందికి దొరుకుతున్నాయి. ఓకే, కానీ మీకు అప్పుడు టికెట్ ఎవరికి ఉంటుందో వాళ్ళకే కింద సీట్ ఇస్తారంటే బాగుంటుంది కదా. మీరు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుంటే ముందు టికెట్ కొన్న వారికి ప్రయారిటీ ఉంటుంది, మీకు ఆ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఫ్రీ ప్రయాణం చేయట్లేదు, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నావు కాబట్టి నీకు సీట్ ఇస్తారు వాళ్ళు. ఓకే, సో ఎవరికైతే సీటు కావాలో వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రయాణం చేయండి. సో ఎవరైతే నిల్చొని వెళ్తారో వాళ్ళు ఫ్రీగా పోనీయండి. ఏముంది, ఇప్పుడు పథకం అన్నాక అది మనం పెట్టిన తర్వాత కొన్ని లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే, నాకు ఇట్లా అనిపించింది అనమాట. ఒకవేళ మీరంతా ఆదర్శవంతమైన మహిళలు అయితేనంటే బాగుంది, ఆహ్వానించదగ్గ విషయం కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి ప్రయాణం చేయండి, బాగుంటుంది. ఓకేనా? సో ఎవరైతే డబ్బులు లేవో వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేయండి. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఎవరో వద్దని చెప్పేసి మొత్తానికి ఆపేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది డబ్బులు లేకనే ప్రయాణాలు చేయరు. నేను సపోజ్ నేనే చెప్తాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకేనా? మా చుట్టాలు, మా చిన్నమ్మలు, మా బంధువులు అందరూ ఊర్లలో ఉంటారు. ఓకే, మేము వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళ ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ మేము హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరికి వెళ్తాం. ఓకేనా? కానీ మొన్న నా పెళ్ళయింది, నా పెళ్ళికి రమ్మంటే వాళ్ళు హైదరాబాద్ దాకా మేము రాలేము, ఆ ఛార్జీలు మేము పెట్టుకోలేము అన్నారు వాళ్ళు. ఇది ఎంత బాధాకరమైన విషయం అసలు. ఒకసారి ఆలోచించండి మీరు. అంటే వాళ్ళు ఛార్జీలకు భయపడుతున్నారు ఇంత దూరం రావడానికి. సో అటువంటి బీద మహిళలకి, అటువంటి బీద కుటుంబాలకి ఇది చాలా మంచి విషయం, మంచి పథకం ఇది. ఓకేనా? ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు లేవో వాళ్ళు అటువంటి వాళ్ళు టికెట్ కొని ప్రయాణించండి, అస్సలు ఎవ్వరు ఆపరు. ఓకేనా? మీకు కూడా మంచి పేరు వస్తుంది, ఆ పని చేయండి. అంతేగాని మీరు ఊకే మైకుల మీదకి వచ్చి ఉరకండి, మాకు ఈ పథకం అవసరం లేదండి. మీకు అవసరం లేదనుకుంటారంటే అది వేరే వాళ్ళకి అందకుండా పోతుంది. ఓకేనా? మీకు అంత స్తోమత ఉంటే మీరు టికెట్ కొని ప్రయాణించండి. ఓకేనా? అందులో తప్పేమీ లేదు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే అది కూడా చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఓకేనా? రైట్, అంతే. ఇంకా ఇది చెప్పాలని, ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూస్తున్నా, అందరూ ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు. చాలామంది
నెగిటివ్స్ మాట్లాడుతున్నారు ఈ మధ్య బాగా ఎక్కువగా. సో నాదేంటంటే ఒకవేళ ఇదే గిన ఎక్కువ అయిపోతారంటే అనవసరంగా ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే డబ్బులు పెట్టి ప్రయాణించలేరో ఆ, వాళ్ళకి ఈ పథకం అందకుండా పోతుందన్నమాట. సో అటువంటి వారికి ఎవరైతే బాగా బీద పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగకరమైన పథకం. మీరు ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళు డబ్బులు ఇవ్వండి. అప్పుడు కనీసం గవర్నమెంట్ బాగుపడుతుంది, వాళ్ళు కూడా బాగుపడతారు అనమాట. రెండు దిక్కులా బాగు చేసే ఆయుధం మీ చేతిలో ఉంది. అది నేను అనుకుంటున్నాను. వద్దనుకునే వాళ్ళందరూ టికెట్ కొని ప్రయాణించండి అమ్మా. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, గవర్నమెంట్కి యూజ్ అవుతుంది, ఆ పేద ప్రజలకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? అనవసరంగా వాళ్ళ పొట్ట కొట్టొద్దు, మీరు ఆగం కావద్దు. సరేనా? ఇది నేను చెప్పాలనుకున్న విషయం. నమస్తే అండి.